ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్స్ అని వీటిని పిలుస్తారు. వాటి యొక్క డిఫరెంట్ యూజెస్ ఏంటి, వాటి యొక్క ప్లేస్ని బట్టి వాటి యొక్క ఫామ్ ఏ విధంగా మారుతుంది అనేది ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరిగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో కూడా ఇది మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్. సో చూస్తే పర్సనల్ ప్రొనౌన్స్ వాటికి సంబంధించినటువంటి కేసెస్ కూడా ఉంటాయని చెప్పాను. ఒక్కొక్కటి ఈ వీడియోలో 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం. కేసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ప్రొనౌన్స్ ను యూజ్ చేసినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కేసెస్, అంటే సబ్జెక్ట్ గా వాడబడితే పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆబ్జెక్ట్ గా వాడబడేటప్పుడు వాటి యొక్క కేసెస్ ఏ విధంగా మారతాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. వీడియో తప్పనిసరిగా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరి వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం. ప్రొనౌన్స్ గురించి మీరు ఇప్పటికే వినుంటారు. ప్రొనౌన్స్ అంటే జస్ట్ నౌన్స్ బదులు వాడబడేటువంటి వర్డ్స్ ని ప్రొనౌన్స్ అంటాం. సో తెలుగులో నౌన్స్ ని నామవాచకం అంటాం, అదే ప్రొనౌన్స్ ని సర్వనామం అని పిలుస్తాం. అదే ఈ ప్రొనౌన్స్ ని పర్సనల్ ప్రొనౌన్స్ అని ఎందుకు పిలుస్తామంటే ఇక్కడున్న వాటిని పర్సన్స్ కి, అతను, ఆమె, నేను, నీవు, మీరు మొదలైన వాటి కోసం వాడేటువంటి ప్రొనౌన్స్ కాబట్టి వీటిని పర్సన్స్ కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. బేసిక్ గా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునే క్రమంలో ముందుగా ఇది తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో మనకు ఫస్ట్ పర్సన్స్ అని, సెకండ్ పర్సన్స్ అని, థర్డ్ పర్సన్స్ అని ఇట్లా 3 గ్రూపులుగా ఉంటాయి. ఈ ఫస్ట్ పర్సన్ లోను సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్ లో మనకు తెలుగులో మనం నీవు, మీరు అని ఏకవచనం బహువచనంగా పిలుస్తాం. కానీ ఇంగ్లీష్ లో మాత్రం సింగులర్ అయినా ప్లూరల్ అయినా యు మాత్రమే ఉంటుంది, సింగులర్ అనేది యు లేదు. అదే మరి థర్డ్ పర్సన్స్ కి వచ్చినట్లయితే హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్ గా పిలుస్తాం. దాని యొక్క ప్లూరల్ వచ్చేసి ఇక్కడ దే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పుపడ్డది, సారీ, దే అనేది సరి చేసుకోవాల్సిందిగా చూస్తున్నాం. హీ, షీ, ఇట్, దాని ప్లూరల్ వచ్చేసి దే. ఇవన్నీ సింగులర్ ఫార్మ్స్, వాటి యొక్క ప్లూరల్ ఫార్మ్స్ అనేవి ఇటు ఇవ్వబడ్డాయి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ని ఏ విధంగా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ అనుకున్నాం, ఇప్పుడే డిస్కస్ చేసాం. ప్రొనౌన్స్ అనేవి నౌన్స్ బదులుగా వాడబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జగదీష్ ఈజ్ ఏ టీచర్. సో ఇక్కడ జగదీష్ అనేది ఒక నౌన్, నేమ్. సో ఇదే వ్యక్తి గురించి రెండవసారి మనం మాట్లాడవలసి వచ్చినట్లయితే ఆ పేరు రిపీట్ చేయకుండా ఈ పర్సన్ కి సంబంధించినటువంటి ప్రొనౌన్ అంటే సర్వనామాన్ని మళ్ళీ ఉపయోగించవచ్చు. మళ్ళీ నౌన్ అనేది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, రిపీట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. జగదీష్ ఈజ్ ఏ టీచర్, హీ టీచర్స్ ఇంగ్లీష్. సో ఇక్కడ హీ అనేది పర్సనల్ ప్రొనౌన్ గా వాడబడింది, అంటే అతను అనటానికి మనం ఇక్కడ హీ అనేటువంటి ప్రొనౌన్ ని వాడతాం. సో ప్రతి పర్సన్ కూడా ఆ పర్సన్ నేమ్ రిపీట్ చేయకుండా మనం ఈ ప్రొనౌన్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ లివ్ ఇన్ ఖమ్మం. ఖమ్మంలో నివసిస్తాను. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ సిటీ. ఇక్కడ ఖమ్మం అనే దాని గురించి సెకండ్ టైం రిపీట్ చేయవలసి వచ్చింది. మళ్ళీ ఇదే నేమ్ ని, ఇదే నౌన్ ని సెకండ్ టైం రిపీట్ చేయకుండా ఇట్ అనేటువంటి ప్రొనౌన్ వాడాం. అంటే మనుషులకు అతను అంటే హీ వాడతాం, అది లేక ఇది అంటే మనం ఇట్ అనేటువంటి ప్రొనౌన్ ని ఉపయోగిస్తాం. ఇక థర్డ్ చూడండి, రేవంత్ ఈజ్ అవర్ సీఎం. సో రేవంత్ అనేది నౌన్. సో అదే పేరుని సెకండ్ టైం రిపీట్ చేయకుండా మనం ఏమాడాం, హీ ఈజ్ వెరీ బ్రేవ్. అతను చాలా ధైర్యవంతుడు. అంటే ఒక నౌన్ ఒకసారి వాడిన తర్వాత దాని గురించి రెండవసారి చెప్పవలసి వస్తే మనం మళ్ళీ అదే నౌన్ లేదా నేమ్ ని రిపీట్ చేయవలసిన అవసరం లేదు. వాటి కోసం మనం ప్రొనౌన్స్ వాడతాం. సో ఇలా పర్సన్స్ కోసం వాడేటువంటి, పర్సన్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, వీటి కోసం వాడేటువంటి ప్రొనౌన్స్ నే పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అయితే ఇది చాలా సింపుల్ గా అనిపించినప్పటికీ వీటి యొక్క కేసెస్ ఉంటాయి. వీటి యొక్క కేసెస్, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కి కేసెస్ కూడా ఉన్నాయి. వాటి యొక్క ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, కేసెస్. కేసెస్ అంటే మనం ఏదో పోలీస్ కేసు అట్లాంటి కేసు కాదు. ఇది తెలుగులో వీటిని విభక్తులు అని పిలుస్తాం, విభక్తులు. ఇంగ్లీష్ లో వీటిని కేసెస్ అని పిలుస్తాం. ఈ కేసెస్ కి ఈ ప్రొనౌన్స్ చూడండి, ఇక్కడ ముందున్నవన్నీ సబ్జెక్టివ్ కేసెస్ గా పిలుస్తాం. ఈ సెకండ్ రోలో ఉన్న వాటిని పొజెసివ్ కేసెస్ అని, ఈ థర్డ్ రోలో ఉన్న వాటిని ఆబ్జెక్టివ్ కేసెస్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ని మీరు ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనం చూసినటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ ఏదైతే మీకు చూపించానో, ఇక్కడ చూపించినటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ ఏదైతే ఉన్నాయో, ఇదిగో ఈ ప్రొనౌన్స్ నే మళ్ళీ మనం ఇక్కడ
కేసెస్ గా చూపించడం జరిగింది. ఈ ప్రొనౌన్స్ కు ఉన్నటువంటి కేసెస్ మరి ఎలా ఉపయోగిస్తారో చూడండి. ఈ ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అన్ని కూడా సెంటెన్స్ లో కేవలం సబ్జెక్ట్ గానే వాడబడతాయి. ఎప్పుడైనా ఐ కానీ, వి కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, దే కానీ మనకు సెంటెన్స్ లో కనిపించింది అంటే అది కంపల్సరిగా ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ గా మాత్రమే ఉంటుంది. సో అందుకే వీటిని సబ్జెక్టు ప్లేస్ లో వాడబడతాయి కాబట్టి ఈ కేసెస్ ని సబ్జెక్టివ్ కేసెస్ అని పిలుస్తాం. సో ఐ అనేది ఎప్పుడు సెంటెన్స్ కి స్టార్టింగ్ లోనే ఉంటుంది. అదే విధంగా వి అనేది కూడా సబ్జెక్ట్ గానే వాడబడుతుంది. యు అనేది కూడా అలాగే వాడబడుతుంది. హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ డాన్సర్, దే ఆర్ మై ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా సెంటెన్స్ కి స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ గా వాడబడతాయి. అంటే ఒక ప్రొనౌన్ మనం సెంటెన్స్ లో వాడవలసి వచ్చిందంటే సబ్జెక్ట్ ప్లేస్ లో అది ఖచ్చితంగా ఇవి మాత్రమే అవుతాయి. సో వీటి యొక్క పొజెసివ్ కేసెస్ ఏంటో చూడండి. ఇదే ప్రొనౌన్స్ కి పొజెసివ్ కేసు. సో పొజెసివ్ అంటే కలిగి ఉండటం. నేను అన్నాను, మరి నేను కలిగి ఉన్నట్లయితే నా యొక్క అంటాం. సో ఇంగ్లీష్ లో మనం యొక్క అనే వాడటానికే వాడేటువంటి కేసుని పొజెసివ్ కేసు అంటాం. నేను నా యొక్క అనాలంటే మళ్ళీ ఐ అనకూడదు. ఇట్ ఈజ్ ఐ పెన్ అనకూడదు. ఇట్ ఈస్ మై పెన్. అంటే ఐకి పొజెషన్ కలిగి ఉండటాన్ని తెలియజేసేటువంటి ప్రొనౌన్ మై. సో ఈ మైన్ అనేది కూడా పొజెసివ్ కేసే. దీన్ని ఎగ్జాంపుల్లో చూపిస్తాం. మై అనేది నా యొక్క, మైన్ అనేది కూడా నా యొక్కనే. కానీ డిఫరెన్స్ అనేది ఈ రెండింటిని ఎలా వాడాలనేది నేను మీకు ఈ టేబుల్ తర్వాత మీకు ఎగ్జాంపుల్లో చూపించబోతున్నాను. అవి కూడా చూడండి. అదేవిధంగా మీ అనేది ఉంది చూడండి. ఐ నేను, మై మైన్ నా యొక్క, మీ అనేది మనం సెంటెన్స్ లో ఆబ్జెక్టివ్ కేసుగా వాడతాం. ఆబ్జెక్టివ్ కేసు అంటే కనిపిస్తూనే ఉంది కదా, ఆబ్జెక్ట్ గా వాడబడుతుంది. సబ్జెక్ట్ గా అయితే ఈ ప్రొనౌన్ అయ్యి వాడాలి. ఇదే సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి పోయినట్టయితే మీగా మారుతుంది. మీ అంటే నేను లేక నాకు. అంటే అతను నన్ను పిలిచాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో హీ కాల్డ్ ఐ అనకూడదు కదా, హీ కాల్డ్ మీ. అంటే ఇదే ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి పోయేసరికి మీ అవుతుంది. రెండు ఐకి సంబంధించినవి అన్ని కూడా. కానీ స్థానాన్ని బట్టి, ప్లేస్ను బట్టి వాటి యొక్క ఫామ్ అనేది మారుతూ ఉంటుంది. హీ కాల్డ్ మీ అంటే ఐ అనేది సబ్జెక్టివ్ కేస్ గా వాడబడుతుంది. దీన్ని ఆబ్జెక్ట్ అంటే వర్బ్ తర్వాత మనం ఈ వర్డ్ ని ప్లే చేయాల్సి వచ్చినట్లయితే అది మీగా మారుతుంది. సో ఇవన్నీ మనకు ఫ్రీక్వెంట్ గా ఇంగ్లీష్ లో వచ్చేటువంటి వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వి అనేది చూడండి. వి అంటే మేము, అవర్, ఆస్. ఈ రెండు కూడా మా యొక్క. వీటిని రెండు పదాలు ఇక్కడ ఇచ్చామంటే లేదా అనే ఆప్షన్ లో ఇచ్చామంటే రెండింటికి మీనింగ్ ఒకటైనప్పటికీ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది యూసేజ్ లో. ఈ డబుల్ ఉన్న వాటిని మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో చూపించబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. వి మేము, ఆర్ ఆస్ మా యొక్క, అజ్ మాకు లేదా మమ్మల్ని, దే ఇన్వైటెడ్ అస్, దే అప్రిషియేటెడ్ అస్. చూసారా, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి దే ఇన్వైటెడ్ వి అనరు, దే ఇన్వైటెడ్ అస్. ప్లేస్ మారితే ఇదే ప్రొనౌన్ కేసు మారుతుంది. ప్రొనౌన్ యొక్క ప్లేస్ మారితే వాటి యొక్క కేసు అంటే స్థానం అనేది మారినప్పుడు, ప్లేస్ అనేది మారినప్పుడు వాటి యొక్క ఫామ్ కూడా మారుతుంది. అందుకే ఈ కేసెస్ అనేవి మీకు ఇంగ్లీష్ గ్రామర్ లో ముఖ్యంగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాగానే ఇదిగో ఐ అనేది మీ అవుతుందని, వి అనేది అజ్ అవుతుందని ఆడ మనం గ్రామర్ లో నేర్చుకుంటాం. ఎందుకంటే వీటి ప్లేస్ మారినప్పుడు వాటి యొక్క ఫామ్ అనేది మారుతుంది, వాటి యొక్క అర్థం కూడా మారుతుంది. నెక్స్ట్ చూడండి, యు నీవు లేక మీరు అనేది యు అనే అర్థంతో వాడబడుతుంది. యువర్ నీ యొక్క లేదా మీ యొక్క, యువర్స్ మీ యొక్క. రెండింటి అర్థం ఒకటే, బట్ ఎగ్జాంపుల్లో చూపిస్తా ఎక్కడెక్కడ ఈ రెండింటిని వాడాలో చూద్దాం. మరి ఈ యు అనే దాని యొక్క కేసు ఆబ్జెక్టివ్ కేసు కూడా సేమ్. యు సబ్జెక్టివ్ కేసు గాను ఆబ్జెక్టివ్ కేసు గాను సేమ్. దే ఇన్వైటెడ్ యు. ఇక్కడ చూస్తే యు అనేది మళ్ళీ ఆబ్జెక్టివ్ కేసులో కూడా యు గానే వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ అంటే అతను. సబ్జెక్టివ్ కేసుగా అతను అనడానికి కేవలం మనం హీ మాత్రమే వాడతాము. దానిని అతని యొక్క అనాలంటే హిజ్ అనాలి, కానీ మనం మళ్ళీ హీ అనకూడదు. దిస్ ఈజ్ హిజ్ పెన్ అంటాం కానీ దిస్ ఈజ్ హీ పెన్ అనకూడదు కదా. దిస్ ఈజ్ హిజ్ బ్యాగ్ అంటాం కానీ దిస్ ఈజ్ హీ బ్యాగ్ అనం కదా. అంటే అతని యొక్క, హీకి అతని యొక్క అనాలంటే హిజ్ వాడతాం. మరి అతనిని లేదా అతనికి, అతనికు అనే మీనింగ్ లో వాడాలంటే హిమ్ అనేదిగా వాడతాం. హిమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో హీగా ఉంటే ఆబ్జెక్టివ్ కేసులోకి వచ్చేసరికి హిమ్ గా మారటం అనేది జరిగింది. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ ఇది కూడా పర్సనల్ ప్రొనౌన్, థర్డ్ పర్సన్ సింగులర్ గా చూసినాం. దీన్ని కూడా ఇంతకు ముందు టేబుల్లో మనం. షీ ఆమె, మరి ఆమె యొక్క అంటే హర్ అనాలి, అంతేగాని మళ్ళీ ఇక్కడ షీ అనేది వాడకూడదు. దిస్ ఈజ్ హర్ బ్యాగ్, దిస్ ఈజ్ హర్ మొబైల్ ఫోన్. అంటే ఆమె యొక్క అనేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ షీకి ఉన్నటువంటి కేసు యొక్క అనే ప్లేస్ లోకి వచ్చేసరికి హర్గా మారుతుంది.
ఇదే షీ అనేది మళ్ళీ ఆబ్జెక్టివ్ కేసులో కూడా సేమ్ ఉంటుంది. అంటే పొజెసివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు రెండు సేమ్ గా ఉన్నాయి ఈ షీకి వచ్చేసి. అంటే ఆబ్జెక్ట్ స్థానంలో వాడబడేటప్పుడు, అదేవిధంగా పొజెసివ్ స్థానంలో వాడబడేటప్పుడు కూడా దీని యొక్క ఫామ్ అనేది సేమ్ ఉంది, డిఫరెంట్ గా లేదు. లాస్ట్ చూడండి, ఇక్కడ దే అనేది వారు. మరి వారి యొక్క అనాలంటే ఇంగ్లీష్ లో మనం దెయిర్ అంటాం, మళ్ళీ ఇక్కడ దే అనకూడదు. దిస్ ఈజ్ దెయిర్ హౌస్ అంటామా, దిస్ ఈజ్ దే హౌస్ అంటామా? అంటే దే అనేది కేవలం సెంటెన్స్ సబ్జెక్ట్ గా మాత్రమే వాడబడాలి. ఈ దెయిర్ అనేది మాత్రం యొక్క, వారి యొక్క అనే మీనింగ్ లో వాడాలంటే దెయిర్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా చూడండి, ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి దెమ్. దీన్ని దెయిర్స్ కూడా వాడొచ్చు, దాన్ని కూడా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూద్దాం. సో దెమ్ అంటే వారిని, వారికి లేదా వారికు అనేటువంటి మీనింగ్ లో వాడబడుతుంది. సో వి ఇన్వైటెడ్ దెమ్. ఈ ఇన్వైట్ అనేది వర్బ్ గా తీసుకున్నట్లయితే మళ్ళీ ఆబ్జెక్టివ్ కేసులోకి వచ్చేసరికి దే ఇన్వైటెడ్ అజ్ అన్నాం ఆబ్జెక్టివ్ కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ వి ఇన్వైటెడ్ దెమ్. దీన్ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి పోతే ఈ దెమ్ అనేది ఏమవుతుంది, దెమ్ గా మారింది. ఇప్పుడు వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ గా చూడండి. ఐ ఆమ్ ఏ టీచర్. ఈ ఐ అనేది ఏంది, కేవలం సబ్జెక్టివ్ కేసుగా వాడబడింది. ఐ అనేది ముందే చెప్పాను, సబ్జెక్టివ్ కేసుగా వాడినట్టయితే సెంటెన్స్ స్టార్టింగ్ లో వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లే చేయబడింది. ఐ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్రతిదానికి 3 ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇట్ ఈజ్ మై బ్యాగ్. చూసారా, ఈ ఐ అనేది మై అని ఎప్పుడుగా మారింది, నా యొక్క. ఇట్ ఈజ్ మై బ్యాగ్. మై అనేది ఇక్కడ ఇట్ ఈజ్ ఐ బ్యాగ్ కాదు, నా యొక్క అనాలంటే మై బ్యాగ్ అంటాం. ప్లేస్ మారేసరికి ఫామ్ కూడా మారింది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దిస్ బ్యాగ్ ఈజ్ మైన్. ఇంతకు ముందే చెప్పా, మైన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏ నౌన్ అయితే మనం మాట్లాడుతున్నామో దాని ముందే మనం పెట్టవలసి వస్తే, ఎడ్జెక్టివ్ గా పెట్టవలసి వచ్చినట్లయితే, మై అయినా మైన్ రెండు కూడా ఎడ్జెక్టివ్సే. కాకపోతే నౌన్ కు ముందు పెడితేనేమో మై అవుతుంది. అదే విధంగా దాన్ని కాంప్లిమెంట్ లో భాగంగా సెంటెన్స్ ఎండింగ్ లో పెట్టినట్లయితే మైన్ గా మాట్లాడాల్సి వస్తుంది. నౌన్ కు ముందు వస్తే మై, అదే విధంగా సెంటెన్స్ ఎండింగ్ లో దీన్ని ఈ భాగాన్ని కాంప్లిమెంట్ అంటాం, ఈజ్ మైన్ అన్నది. సో ఈ మైన్ అనేది కాంప్లిమెంట్ లో భాగంగా వచ్చినట్లయితే మీకు ఈజీగా గుర్తు పెట్టుకోవాల్సి వస్తే సెంటెన్స్ ఎండింగ్ లో పెట్టవలసి వస్తే మైన్ అవుతుంది. అదే కాకుండా ఏ వస్తువు గురించి అయితే మాట్లాడుతున్నామో దాని ముందే పెట్టాల్సి వస్తే మై. మీనింగ్ ఏమీ మారదు. ఇట్ ఈజ్ మై బ్యాగ్, దిస్ బ్యాగ్ ఈజ్ మైన్, రెండు సేమ్. కాకపోతే ఇమ్మీడియట్ గా ముందు వస్తే మై, ఎండింగ్ లో వస్తే మాత్రం మైన్ గా మనం డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. రవి ఇన్వైటెడ్ మీ. చూసారా, ఈ ఐ అనేది మై, మైన్, మీ ఏ విధంగా మారిపోయిందో. ఈ 4 ఎగ్జాంపుల్స్ లో ఐ అనేది డిఫరెంట్ యూజెస్ చూడండి. రవి ఇన్వైటెడ్ మీ. సో సెంటెన్స్ స్టార్టింగ్ లో సబ్జెక్ట్ గా వాడితే ఐ వాడాము, ఇక్కడ సబ్జెక్ట్ రవి, ఇన్వైటెడ్ వర్బ్, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి ఈ ఐ అనేది మీగా మారింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వీఆర్ ఇండియన్స్. సో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ గురించి చూస్తున్నాం ఇక్కడ. వి అనేది సబ్జెక్ట్. సో సబ్జెక్టివ్ కేసులో వాడితే ఎప్పుడు కూడా పర్సనల్ ప్రొనౌన్ యొక్క ఫస్ట్ ఫామే వాడతాం, వీఆర్ ఇండియన్స్. సో నెక్స్ట్ చూడండి, ఇండియా ఈజ్ ఆర్ మదర్ ల్యాండ్. మీకు ముందే చెప్పా, దీనికి కూడా 2 యూజెస్ ఉన్నాయి చూడండి. పొజిటివ్ కేసు, ఇండియా ఈజ్ ఆర్స్. ఈ ఆర్ అనేది నౌన్ ముందు ఉన్నట్లయితే ఆవర్గా పెట్టాం. ఇండియా ఈజ్ ఆర్స్, ఈ ఆర్స్ అనేది కూడా పొజిటివ్ కేసే, కానీ ఇంతకు ముందుకి ఇక్కడ మైన్ యూజ్ చేసినట్లే ఆర్స్ కూడా ఇమ్మీడియట్ గా నౌన్ ముందు పెడితే ఆర్, అదే విధంగా ఆ సెంటెన్స్ ఎండింగ్ లో కాంప్లిమెంట్ లో పెట్టినట్టయితే ఆర్స్ అనేది. మీనింగ్ ఏమీ చేంజ్ ఉండదు, మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏ మోడల్ అయినా వాడుకోవచ్చు యొక్క అనే సందర్భంలో. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ కేసు చూడండి, వి యొక్క ఆబ్జెక్టివ్ కేస్ అస్. నోబడీ కెన్ డిఫీట్ అస్. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ స్టార్టింగ్ లో వస్తే వి అయింది, ఇదే సెంటెన్స్ ఎండింగ్ లో పోయేసరికి కేసు మారిపోయి ఆబ్జెక్టివ్ కేసుగా అయ్యేసరికి అస్ గా మారిపోయింది. సో అంతేగాని ఇక్కడ నోబడీ కెన్ డిఫీట్ వి అనకూడదు, తప్పవుతుంది. వి అనేది కేవలం సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో మాత్రమే వస్తుంది, సబ్జెక్టివ్ కేసు. దీని యొక్క ఆబ్జెక్టివ్ కేస్ అస్. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ ఏ బ్రేవ్ సోల్జియర్. మళ్ళీ ఫస్ట్ ముందున్నాయన్ని సబ్జెక్టివ్ కేసెస్, మధ్యలో వచ్చేది పొజిటివ్ కేసు, ఎండింగ్ లో వచ్చేది ఆబ్జెక్టివ్ కేసు. ఎండింగ్ లో వచ్చింది కదా అని ఈ రెండింటిని చూసుకోకండి. సో నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ ఏ బ్రేవ్ సోల్జర్. సాత్విక్ గేవ్ హిజ్ బైక్ టు హర్షిత్. సాత్విక్ అనేది సబ్జెక్టు, దాని యొక్క అనాలంటే హిజ్ అన్నాం. సో సాత్విక్ గేవ్ హిజ్, అంతేగాని సాత్విక్ గేవ్ హీ బైక్ కాదు, హిజ్ టు హర్షిత్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, హర్షిత్ థ్యాంక్డ్ హిమ్. చూసారా, ఈ హీ అనేది ఆబ్జెక్టివ్ కేసులోకి పోయేసరికి హిమ్ గా మారింది. హీ, హిజ్, హిమ్. సబ్జెక్టివ్ కేస్, పొజెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్.
సో ప్లేస్ మారినప్పుడు ఈ ప్రొనౌన్స్ యొక్క కేసెస్ లేదా ఫామ్ ఏ విధంగా మారుతుందో అంటానికి మీకు ప్రతి దాంట్లో మొదటి దాంట్లో 4 ఉన్నాయి, రెండో దాంట్లో 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ హీ కూడా 3 ఎగ్జాంపుల్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్టివ్ కేసుగా వాడబడింది కాబట్టి ముందు వచ్చేసింది. సో నౌ నెక్స్ట్ చూడండి, ద డాగ్ లైక్స్ ఇట్స్ టెయిల్. సో ఇక్కడ మళ్ళీ ఇట్ కాదు, దాని యొక్క అనాలంటే ఇట్స్ టెయిల్. ఏదైతే నౌన్ ముందు వాడబడుతుందో అప్పుడు తప్పనిసరిగా పొజెసివ్ కేసు మాత్రమే వాడుతుంది, ఇట్స్ తన యొక్క. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, వీ లైక్ ఇట్ సో మచ్. ఇక్కడ చూస్తే ఇట్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో వాడబడింది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్టివ్ కేసు ఇట్ కి సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు ఒకే తీరుగా ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, దే ఆర్ స్టూడెంట్స్. సో సబ్జెక్టివ్ కేసు వాడబడింది, దేగా ఉపయోగించడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, దే లైక్ దెయిర్ క్లాస్ రూమ్. వారు వారి యొక్క అనేటప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే దే, అదే వారి యొక్క అంటే మనం ఏమనాలి, మళ్ళీ దే కాదు దెయిర్. దేని వారి యొక్క అనాలంటే దెయిర్ అనేది వాడాలి, దెయిర్ క్లాస్ రూమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ దెయిర్స్. చూసారా, ఈ దెయిర్ కి 2 ఉన్నాయి. దెయిర్ అనేది మీకు ప్రతిదానికి చెప్తున్నా, ఎస్ యాడ్ అయింది అనుకోండి వీటికే. ఈ పొజెసివ్ కేసులో చూడండి, ఇక్కడ మైన్ అయింది, ఇక్కడ ఆర్స్, మరి ఇక్కడికి వచ్చేసరికి దెయిర్ దెయిర్స్. ఈ దెయిర్ అనేది కూడా సేమ్ ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఈ దెయిర్ అనేది నౌన్ ముందు అయితే పొజెసివ్ కేసులో ముందు పెడితే దెయిర్, అదే విధంగా కాంప్లిమెంట్ ప్లేస్ లో పెడితే దెయిర్స్ గా మారుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ చూడండి, ద టీచర్ అప్రిషియేటెడ్ దెమ్. దే దెయిర్ దెయిర్స్ దెమ్. ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసరికి దెమ్. ద టీచర్ అప్రిషియేటెడ్ దెమ్ అంటే వారిని. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి పోయేసరికి దే అనేది దెమ్ గా మారిపోయింది. ఈ విధంగా ఈ పర్సనల్ ప్రొనౌన్స్ వాటి యొక్క కేసెస్ ఏ విధంగా ఇంగ్లీష్ లో ఉపయోగిస్తాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మరి తప్పనిసరిగా అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.